రికార్డింగ్ ఆన్ చేయండి. లాస్ట్ క్లాస్ ఏమైంది మనకి? అవుట్పుట్ ట్యాక్స్ సార్. అవుట్పుట్స్ అయిపోయిందా? ఈరోజు ఏం చెప్తాను చెప్పాను? ఆల్టర్నేటివ్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. ఆల్టర్నేటివ్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. యాక్చువల్గా ఎస్ఏపి అనేది ఒక ఓషన్ అండి, ఒక ఓషన్ లాంటిది, చాలా ఉంటాయి. నేను మీకు ఒక 75 టాపిక్స్ నేర్పిస్తున్నాను, ఇంకా కొన్ని వీడియోస్ ఇస్తున్నాను, అవి చూసుకొని నేర్చుకోవాలి. S/4HANA కూడా ప్రాక్టీస్ చేయాలి, చేస్తేనే మీకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది. బట్ ఈసీసీ నేర్చుకుంటే చాలు, జాబ్ కొట్టేయచ్చు, 100% జాబ్ కొట్టచ్చు. నేను చెప్పిన కంటెంట్ అంతా నేర్చుకుంటే, ఈసీసీ వర్క్ నేర్చుకుంటే చాలు, జాబ్ కొట్టచ్చు, 100% డ్యామ్ షూర్ కొట్టచ్చు. హైయెస్ట్ ప్యాకేజెస్ కొట్టిన వాళ్ళు కూడా సేమ్ ఇదే వాల్యూస్ తోటే, అంటే ఏవైతే మనం ఈసీసీలో చెప్పామో వాటిని బేస్గా చేసుకుని జాబ్స్ వచ్చినాయి. సో S/4HANA కూడా చేయొచ్చు, మీ ఇష్టం. ప్రాక్టీస్ చేసినా ఓకే, చేయకపోయినా పర్వాలేదు, బట్ చేస్తే బెటర్. మీకు S/4HANA కూడా ఇచ్చేస్తాను విత్ కంట్రోలింగ్తో పాటు. సో ఈరోజు ఏమనుకున్నాము? ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్. సో ఒక వెండర్కి 2 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఒక వెండర్ 2 బ్యాంక్ అకౌంట్స్ కాదు, ఒక వెండర్ 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తున్నాడు. వెండర్ 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక వెండర్ 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్, మీరు ఒక MS వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. మన దగ్గర షీట్ రెడీగా ఉంది, ఇచ్చేస్తాం, వెయిట్ చేయండి. షీట్ రెడీ ఉంది, మీరు ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఒక వెండర్ ఏం చేస్తున్నారు? 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్. 1 వెండర్ 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. రా మెటీరియల్ సప్లై చేస్తున్నారు, యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్ కూడా ఏమైనా ఇస్తున్నారు. సో అటువంటిప్పుడు ఆల్టర్నేటివ్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది మనకు ఉపయోగపడుతుంది. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. ZDG కాన్సెప్ట్. చూడండి, ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అంటే ఏంటి? ఇఫ్ ఐ పోస్ట్ సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్, సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ విల్ బి అప్డేటెడ్. ఒక వెండర్ ఏం చేస్తున్నారు? సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు మీకు. ఒక వెండర్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేసినప్పుడు సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటాం. సేమ్ వెండర్, ఇఫ్ ఐ పోస్ట్ ఇన్వెంటరీ రిలేటెడ్ ఇన్వాయిస్, ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ విల్ బి అప్డేటెడ్. సో ఇంకొక వెండర్ ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్, ఇన్వెంటరీని సప్లై చేస్తున్నారు, సేమ్ వెండర్. సో అటువంటిప్పుడు మనం ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ ని తీసుకుంటాం. అంటే ఒక వెండర్ సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటే, అంటే ఒకే వెండర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేసినప్పుడు సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటాం. సేమ్ వెండర్ ఇన్వెంటరీ సప్లై చేస్తారు, రా మెటీరియల్ సప్లై చేస్తున్నాడు. అటువంటిప్పుడు మనం ఏం చేస్తాము? ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ ని తీసుకుంటాం. అంటే ఒక వెండర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఆ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటాము.
సేమ్ వెండర్ ఇన్వెంటరీ రా మెటీరియల్ సప్లై చేస్తున్నారు. అటువంటప్పుడు సపరేట్గా దానికి ఒక రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటాం. సో అటువంటప్పుడు మనకి ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ఆల్ టైప్స్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. ఎగ్జాంపుల్, హౌ మచ్ ఇన్వెంటరీ ఐ పర్చేజ్డ్. మీరు ఒక వెండర్ దగ్గర సర్వీస్ ఎంత రా మెటీరియల్స్ పర్చేజ్ చేశారు, ఇన్వెంటరీ ఎంత పర్చేజ్ చేశారు అనేదానికి ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ ఉపయోగపడుతుంది. సర్వీసెస్ అంటే ఏంటి? మిషనరీ ఏమైనా డ్యామేజ్ అయింది, రిపేర్ చేయాలి కదా, అది కూడా వెండరే చేస్తాడు. మిషనరీ పర్చేజ్ చేయటం వెండర్ దగ్గర నుండి, అంటే ఒకే వెండర్ మిషనరీ సప్లై చేశాడు కాబట్టి ఇన్వెంటరీ సప్లై చేసినట్లు మనం రికన్సిలేషన్ అకౌంట్ ఉపయోగిస్తాం అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో. అదే వెండర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు, అటువంటిప్పుడు సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ ఉపయోగిస్తాం. ఇన్వెంటరీ వేరు, సర్వీసెస్ వేరు. ఓకేనా? సో ఇట్లా 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఒకే వెండర్ దగ్గర నుండి మనం రిసీవ్ చేసుకుంటే మనం 2 టైప్స్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్స్ ఉపయోగిస్తాం. సర్వీసెస్ ని సంబంధించిన ఇన్వాయిస్ పోస్ట్ చేసేటప్పుడు సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటాము. అలాగే ఇన్వెంటరీ సప్లై చేసినప్పుడు ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటాము. ఓకేనా? చూడండి, సర్వీసెస్ ఎంత పర్చేజ్ చేసాము? 1 lakh తీసుకున్నాం. సర్వీస్ రిలేటెడ్ కి 1 lakh, ఇన్వెంటరీ రిలేటెడ్ గా 2 lakhs, టోటల్ ఎంత? 3 lakhs అన్నమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బట్ దీనిగా సపరేట్ గా ఉండాలి. సర్వీసెస్ వేరు అలాగే ఇన్వెంటరీ వేరు, దీనికి అది సపరేట్ గా ఉండాలి. వెళ్ళండి, ఒక వెండర్ క్రియేట్ చేద్దాం. ఒకే వెండరు 2 టైప్స్ ఆఫ్ ది సర్వీసెస్ ప్రొవైడ్ చేశారు. ఒకే వెండర్ ఏం చేస్తే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు, రా మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అటువంటిప్పుడు ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది మనం క్రియేట్ చేయాలి. రికన్సిలేషన్ అకౌంట్స్ ఎన్ని రకాలు ఉంటాయి తెలుసా మీకు? మీరు ఒక MS వర్డ్ ఫార్మాట్ అక్కడ టైప్ చేయండి, చెప్తాను. ప్రాజెక్ట్ లోకి వెళ్తే ఎన్ని రకాలు ఉంటాయి రికన్సిలేషన్ అకౌంట్స్ అనేవి? టైప్ చేసుకోండి. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, ఫారెన్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, అవి కాపీ చేసేయండి. ఫారెన్ వెండర్, ఫారెన్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, ఇన్వెంటరీ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, ఇన్వెంటరీ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, ఇన్వెంటరీ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, సర్వీస్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, సర్వీస్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, అడ్వాన్స్ రిక్వెస్ట్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, అడ్వాన్స్ రిక్వెస్ట్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, అడ్వాన్స్ పేమెంట్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. ఈ 7 టైప్స్ ఆఫ్ ది రికన్సిలేషన్ అకౌంట్స్ ను ఉపయోగిస్తారండి. మాక్సిమం ఇవే, ఇంకేం ఉండవు. మాక్సిమం ఇవే ఉంటాయి, ఇంకేం ఉండవు. క్లియరా?
మాక్సిమం ఇవే ఉంటాయండి, ఇంకేమీ ఉండవు మాక్సిమం. ఓకే, సో చూడండి, ఒక వెండర్ ఏం చేస్తున్నాడు, సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇఫ్ ఐ పోస్ట్ సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్, సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ విల్ బి అప్డేటెడ్. ఇఫ్ ఐ పోస్ట్ ఇన్వెంటరీ రిలేటెడ్ ఇన్వాయిసెస్, ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ విల్ బి అప్డేటెడ్. సర్వీసెస్ కి సంబంధించిన ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తే సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అప్డేట్ అవ్వాలి. ఇన్వెంటరీ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తే ఇన్వాయిస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అవ్వాలి. ఓకేనా? సో ఎందుకు ఉపయోగపడితే రికన్సిలేషన్ అకౌంట్స్ అనేవి, రిపోర్టింగ్ పర్పస్, హౌ మచ్ ఇన్వెంటరీ ఐ పర్చేజ్డ్, హౌ మచ్ సర్వీసెస్ ఐ పర్చేజ్డ్ అనే వాటి కోసం ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. సో దీనికోసం మనం ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ మనం క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్, క్రియేట్ ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ టైప్ చేయండి అక్కడ, ఆల్టర్నేటివ్. FS00 వెళ్ళండి. యాక్చువల్గా వెండర్స్ అనేవాళ్ళు దీని కిందకు వస్తారు, సండ్రీ క్రియేటర్స్ లో తీసుకోవాలి. చూడండి, గుర్తుపెట్టుకోండి, వెండర్స్ అనేవాళ్ళు దేని కిందకు వస్తారు, సండ్రీ క్రెడిటర్స్ అంటారు. కానీ మనం రెగ్యులర్ గా ఎందులో తీసుకున్నాము, లైబిలిటీలో తీసుకున్నాం. ఓకే, ఏదైనా బ్యాలెన్స్ షీట్ లో యాడ్ అయితే చాలు, బట్ మీరు కనుక ప్రాజెక్ట్ లోకి వెళ్తే లైబిలిటీస్ లో తీసుకోకండి. మీరు ప్రాజెక్ట్ లోకి వెళ్తే లైబిలిటీస్ లో తీసుకోవద్దు, సండ్రీ క్రియేటర్స్ GL గ్రూప్ లో తీసుకోండి. అది కరెక్ట్ ప్రాసెస్ అన్నమాట. సండ్రీ క్రియేటర్స్ లో తీసుకోవాలి. S4 HANAలో క్లాసెస్ చెప్పాను, సండ్రీ క్రియేటర్స్ లోనే క్రియేట్ చేస్తాం రికన్సిలేషన్ అకౌంట్స్ అన్ని కూడా. వెళ్ళండి. సర్వీస్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. కంట్రోల్ డేటా ఇక్కడ ఏం తీసుకోవాలి, వెండార్ కాబట్టి వెండార్ తీసుకుంటున్నాం. ఓకేనా, వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001 G067 తీసుకోవచ్చు, G001 కూడా తీసుకోవచ్చు, ఏమీ కాదు. G001 క్లాస్ రికార్డింగ్ అవుతుందండి, ఎవరైనా రికార్డ్ చేయండి అని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారు. క్లాస్ రికార్డింగ్ అవుతుందండి, మీరు ఎవరు మళ్ళీ ప్రెస్ చేయకండి. క్లాస్ రికార్డ్ అవుతుంది, మీరు ఎవరు మళ్ళీ ప్రెస్ చేయకండి. G001 తర్వాత చూడండి, ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ ఫర్ ఇన్పుట్స్ అనేది తీసుకోండి. తీసుకోకపోయినా ఏం కాదు, తీసుకుంటే బెటర్. ఓకేనా, సేవ్ చేయండి. సో మనం ఒక సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ ని క్రియేట్ చేస్తాం. అలాగే ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయండి, సేమ్ ప్రాసెస్. దీన్ని కాపీ చేస్తారా, ఈ GL అకౌంట్ ని? మీకు కాపీ చేయడం తెలుసు కదా. సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ ని అలా కాదు, అలా చేస్తున్నారా? ఓ మై గాడ్, ఇది నాకు తెలియదు, మీరు చేసినట్లు. ఎక్సలెంట్, వెరీ గుడ్, ఇవ్వండి. సో ఇక్కడ ఏం చేస్తున్నాము చూడండి, సర్వీస్ రిలేటెడ్ ఒకటి మార్క్ చేస్తున్నాం, తీసేసి ఇన్వెంటరీ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్.
చూడండి మేడం గారు ఇక్కడ రైట్ క్లిక్ చేసి క్రియేట్ చేసేసారు. ఇక్కడ పవర్ కట్ అవుతుంది ఒక్కొక్కసారి. టైప్ చేయండి ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్. సేవ్ చేయండి. ఇన్వెంటరీ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. రిమైనింగ్ అన్ని కాపీ అవుతాయి, పారామీటర్స్ అన్ని మీరు ఏమి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందువల్ల మనం కాపీ చేసాం. ఓకే, సేవ్. కంప్లీటెడ్. 2 టైప్స్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్ ని క్రియేట్ చేసాం. వెండర్ క్రియేట్ చేయండి. వెండర్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? XK01 ఆర్ FK01. ఎనీ టీ కోడ్ ఉపయోగించవచ్చు. FK01 బిలాంగ్స్ టు FI. XK01 బిలాంగ్స్ టు SD, సేల్స్ అండ్ MM, మెటీరియల్ మేనేజ్మెంట్. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ తీసుకోవాలి అంటే ఈ వెండర్ డొమెస్టిక్ వెండర్ గ్రూప్ లో యాడ్ అవుతున్నారు. ఎంటర్. మీకు ఈ మంత్ ఎండింగ్ కి సిలబస్ అవుతుందండి. మంత్ ఎండింగ్ కి సిలబస్ అవుతుంది. ఇప్పుడు ఏం అవ్వదు, చాలా ఉన్నాయి టాపిక్స్. ఈ హౌస్ నంబర్, హౌస్ నంబర్, స్ట్రీట్ నేమ్, పోస్టల్ కోడ్ ఇవన్నీ మ్యాండేటరీగా ఎంటర్ చేయండి. ఏపీపీ రన్ అవ్వదు మీరు ఇవ్వకపోతే. ఓకే, ఎంటర్ ఎంటర్ ఎంటర్. వెయిట్. సో ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాము? రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. సర్వీస్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వని చెప్తాను. సర్వీస్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. ఓకే, సర్వీస్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇచ్చాం. షార్ట్ కి మేజర్ వెండర్ 012, క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A1. ఓకే, ఎంటర్. పేమెంట్ టర్మ్ 0001, టాలరెన్స్ గ్రూప్. ఎంటర్, సేవ్. సేవ్ చేసేసాం. కంప్లీటెడ్. ఓకేనా, వెండర్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఏం చేయాలి? ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ ని డిఫైన్ చేయాలి. చూడండి, ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ మ్యాప్ చేయాలి. చాట్ బాక్స్ లో కాపీ పేస్ట్ చేసింది మ్యాటర్ చదవాలి ఫస్ట్. మీరు ఉందా ఇక్కడ? ఓకే, చూడండి ఇక్కడ ఏమని చూడండి. ఇక్కడ ఇది కాదు, కొంచెం పైకి వెళ్ళండి. హౌ విల్ బి మ్యాపింగ్ ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ ఎలా మ్యాప్ చేస్తాం? వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్? ఏదైనా ఒకటి ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అంటే చెప్పాలి. ఓకేనా? ఇక్కడ ఏమని చదవండి, కిందకి రండి. The vendor requires same time service related invoices, same time inventory related invoices. At the time of accounting entry, alternative reconciliation account. సో ఒక వెండర్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్ చేస్తున్నారు మీరు. సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తుంటే సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటాం. వెండర్ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తుంటే వెండర్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటాం. సో దాని పర్పస్ మనకి ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. అది ఎలా వర్క్ అవుతుంది? మ్యాపింగ్ చేయాలి.
At the time of invoice related accounting entry posting, we will select the inventory related reconciliation account. At the time of service related entry posting, we will select the service related reconciliation account. మీరు సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తే సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటారు. ఇన్వెంటరీ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తే ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్స్ అనేవి తీసుకుంటారు. సో ఇది మ్యాప్ చేస్తాం. హౌ టు మ్యాప్ 2 రికన్సిలేషన్ అకౌంట్స్ ని మ్యాప్ చేస్తాం. డెట్ డీజీ వెళ్ళండి, ఎస్పిఆర్ఓ ఐఎంజీ పార్దల వెళ్దాం. ఎస్పిఆర్ఓ ఐఎంజీ financial accounting new, account receivable and account payable, account receivable and account payable, financial accounting new, account receivable and account payable, business transactions, posting with alternative reconciliation account. ఇక్కడ చూడండి, define alternative reconciliation account. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి, కంటిన్యూ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ సర్వీస్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోండి. సర్వీస్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్. నెక్స్ట్ ఆల్టర్నేటివ్, దీనికి ఆల్టర్నేటివ్ ఇంకేముంటుంది? ఇన్వెంటరీ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్. సర్వీస్ రిలేటెడ్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్, ఇన్వెంటరీ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్. అంటే ఈ 2 టైప్స్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్స్ లో ఏదో ఒకటి తీసుకోవచ్చు. మనం సర్వీస్ రిలేటెడ్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఆల్రెడీ వెండార్ కి అసైన్ చేసేసాం. సర్వీస్ రిలేటెడ్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ we already assigned at the time of vendor master creation. సో ఇక్కడ ఆల్టర్నేటివ్ ఏమి ఇచ్చాము? ఇన్వెంటరీ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఇచ్చాము. సేవ్ చేసిన ఈ ఒక్క కాన్ఫిగరేషన్ వల్లే మనకి 2 టైప్స్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్స్ అనేవి అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో రిఫ్లెక్ట్ అవుతాయి. సేవ్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి? నేను సర్వీస్ వెండార్ సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేయాలి. ఎంత సర్వీసెస్ ఇన్వాయిసెస్ ఎంత ఉన్న ఎగ్జాంపుల్ ఎంత అనుకున్నాం మనం? సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తున్నాం. ఎంత వాల్యూ, ఎంత ఎగ్జాంపుల్? ఓకే, సర్వీసెస్ లో అక్కడ మనం టైప్ చేసాం కదా, ఓపెన్ చేయండి మేడం ఒకసారి. సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్ ఎంత పోస్ట్ చేయాలనుకున్నాము? 1 lakh. సో 1 lakh పోస్ట్ చేస్తున్నాం. వెళ్ళండి, FB60. Now we will post one service related invoice accounting entry. Transaction code FB60. వెండర్ సేమ్ వెండర్ తీసుకోండి, ఇదే వెండర్కి అప్లికబుల్ అవుతుంది. ఇన్వాయిస్ డేట్, అమౌంట్ ఎంత? 1 lakh. డ్రాప్ డౌన్ చేసి మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఏం తీసుకోవచ్చు? ఎగ్జాంపుల్ ఎనీ ఎక్స్పెన్సెస్ లేదంటే రా మెటీరియల్ అయినా తీసుకోవచ్చు, ఆర్ ఎనీ ఎక్స్పెన్సెస్ అయినా తీసుకోవచ్చు. ఎంటర్ చేయండి. వెయిట్. సో ఇప్పుడు ఏంటి? ఇది సర్వీస్ రిలేటెడ్, ఇది సర్వీస్ రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేస్తాం. రా మెటీరియల్ అంటే ఏంటి? ఇన్వెంటరీ. సో ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ యాడ్ చేయాలి. దిస్ ఇస్ ద రా మెటీరియల్. Raw material is nothing but inventory. So we need to specify the inventory related reconciliation account. పైన చూడండి, డీటెయిల్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ చూసారా? డ్రాప్ డౌన్ చేయండి. సర్వీసెస్ ఉంది, సర్వీసెస్ కాదు, దిస్ ఇన్వాయిస్ రిలేటెడ్ టు ఇన్వెంటరీ. సో ఐ నీడ్ టు టేక్ ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్. ఇన్వెంటరీ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తే ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్లికబుల్ అవ్వాలి. సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తే సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అప్లికబుల్ అవ్వాలి. సో దిస్ ఇస్ ద ఇన్వెంటరీ. రా మెటీరియల్ ఇస్ ద ఇన్వెంటరీ.
Raw material comes under inventory. So I need to specify inventory related reconciliation account. ఇవ్వండి, పోస్ట్ చేయండి, ఎంటర్ సిమ్యులేట్ పోస్ట్. Document was posted. So now I want to post service related invoices. ఎలా పోస్ట్ చేస్తాము? సర్వీస్ రిలేటెడ్. తీసుకోండి, సేమ్ ఎండా తీసుకోండి, సర్వీస్ రిలేటెడ్. సో ఏం సర్వీస్ అంటే ఏం తీసుకోవచ్చు? రెంట్ తీసుకోవచ్చు కదా. మీ ఫ్యాక్టరీ గూడెం రెంట్ తీసుకున్నారు, రెంట్ అకౌంట్ తీసుకోవచ్చు, సర్వీస్ రిలేటెడ్. సో ఇక్కడ ఏం తీసుకోవాలి? సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. చూడండి, ఇది సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్. ఇన్వెంటరీ పోస్ట్ చేస్తే ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటాము. సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తే సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటాం. ఇవ్వండి, సర్వీస్ సిమ్యులేట్ పోస్ట్. క్లియర్ కదా? అర్థమైందా? ఇంపార్టెంట్ టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్. క్లియరా? ఎస్ సార్. ఎస్ సార్. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి. FBL1N టోటల్ గా 3 ఎంత వాల్యూ ఇచ్చారో ఆ వాల్యూ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. మీకు తెలుసు, రిమైనింగ్ ప్రాసెస్ అంతా తెలుసు, క్లియరింగ్ కూడా మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎగ్జిక్యూట్ చేయండి, సేమ్ ఎండా తీసుకుని. చూసారా? 2 lakhs. క్లియర్ కదా? మీరు క్లియరింగ్ చేసిన తర్వాత. సో ఇది అనమాట ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్. నెక్స్ట్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. మనకి మంత్ ఎండింగ్ వరకు ఉంటాయండి, సిలబస్ ఏం అవ్వదు, చాలా ఉంది ఇది సిలబస్. కంప్లీట్ చేసేయండి. ఆల్టర్నేటివ్ రికన్స్ అసెట్ అకౌంటింగ్ 3 days పడుతుంది, కంట్రోలింగ్ 3 days పడుతుంది. డౌన్కి వెళ్ళండి. ఇది రేపు చెప్తాను. ఇంకోటి ఏం చెప్తాను? టెస్టింగ్ ప్రాజెక్టా? టెస్టింగ్ రేపు చెప్తాను, టెస్టింగ్. వెయిట్ చేయండి, లైన్లో ఉండండి. సిలబస్ కాపీలో వెండర్ యాజ్ ఏ కస్టమర్ అనే టాపిక్ ఉందా లేదా చూడండి. లేదు, లేదు సార్. నోట్ ఈ టాపిక్ యాడ్ చేసుకోండి. సో వెండరే మీకు కస్టమర్ అవుతాడు. ఒక్కోసారి మీకు రా మెటీరియల్ సప్లై చేశాడు వెండర్ ఏమడుగుతాడు? మీ దగ్గర ప్రోడక్ట్ నేను కొనుక్కుంటానంటాడు. సో అప్పుడు ఏమవుతుంది? వెండర్ యాజ్ ఏ కస్టమర్ గా ట్రీట్ చేస్తారు. చాట్ బాక్స్ లో ఒక వీడియో ఉంది,
వెండర్ యాజ్ ఏ కస్టమర్ చాట్ బాక్స్ లో ఒక వీడియో ఉంది. S4 HANA సర్వర్ లో చెప్పాను. S4 HANA సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్ చాలా సింపుల్ గా ఉంటాయి. అది చూసి నేర్చుకోండి, అది ఇంపార్టెంట్. వెండర్ యాజ్ ఏ కస్టమర్, వెండరే కస్టమర్ అయితే ఎలా చేయాలి అనేది చేస్తారా? ఓకే సార్. చేయాలి. S4 HANA సర్వర్ లో చేసాము, బట్ ECC లో కూడా చేయొచ్చు, 100% చేయొచ్చు. సేమ్ ప్రాసెస్, ఏం లేదు. XK02 కెళ్ళండి. XK02 ఇక్కడ చూడండి, కంట్రోల్లోకి వెళ్ళండి. కంట్రోల్ పైన కంట్రోల్ ఉంది కదా, ఉంచండి, ఎంటర్ చేయండి. ఇక్కడ కస్టమర్ చూసారా? వెండర్ నే కస్టమర్ గా ట్రీట్ చేస్తారు, ఇక్కడ యాడ్ చేసుకుంటారు, ఒక పాయింట్ యాడ్ అవుతుంది అంతే. రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్. రిమైనింగ్ అంతా కూడా సేమ్ టు సేమ్. వెండర్ యాజ్ ఏ కస్టమర్ టాపిక్ నేను సిలబస్ కాపీలో యాడ్ చేస్తాను. మీరు యాడ్ చేశారు కదా ఆల్రెడీ. సో ఇది కూడా నేర్చుకోండి, ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంటర్వ్యూలు అడిగారు అనుకోండి, వెండర్ యాజ్ ఏ కస్టమర్ అయితే ఏం చెప్పాలంటే ఏం చెప్తారు, చెప్పలేరు కదా. సో ఈ టాపిక్ కూడా నేను మీకు వీడియో ఇస్తాను, ఆ వీడియో చూసి కాన్ఫిగరేషన్ చేయాలి. సింపుల్గా ఉంటుంది, ఏం లేదు, ఒక పాయింట్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అంతే. ఆ వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్లాస్ ఏంటి? టెస్టింగ్ ప్రాజెక్ట్, టుమారో క్లాస్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్ ఆల్.